అమ్మగారు ఇంటి దగ్గర నుంచి కాల్ రాగానే ఇంట్లో ఉన్న పనులన్నీ ఆపేసుకొని అని పరిగెడతారండి ఈ ఆడవాళ్ళు. ఈ సోదంతా ఎందుకు కానీ ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానంటే మా అత్తవారి ఊరికి వెళ్తున్నానండి. అక్కడ పండగ అవుతుందంట. సో నన్ను ఈ విధంగా అందంగా రెడీ చేసి మా అత్తవారింటికి మా ఆవిడ తీసుకెళ్దామని చూసింది. తీరా అది కంగారుగా చేసేసరికి గోరింటాకు ఈ విధంగా పండిందండి. అక్కడికి వెళ్ళేసరికి పండగ అంతా అయిపోయి ఈ యొక్క ఏంటి వీళ్ళు ఎలా డాన్స్ చేస్తున్నారని చెప్పేసానంటే పండగ అయిపోయిందని మనం వచ్చేసరికి ఈ పండగ అయినందుకు ఆనందంగా డ్యాన్స్ వేస్తున్నారండి. ఇది మాలో ఉన్న ఆచారం అని చెప్పేసి మా ఆవిడ చెప్పింది. సరేరా బీచ్కి తీసుకువెళ్తానని చెప్పేసి అని మా ఆవిడ నన్ను బీచ్కి తీసుకెళ్ళిందండి. మన వైజాగ్లో ఉన్న బీచ్ ఎక్కడ బీచ్ అని ఒకటే కదా అంటే మా బీచ్కి ఒక స్పెషాలిటీ ఉంది. మధ్యలో ఒక బ్రిడ్జ్లా ఉంటుంది. ఆ బ్రిడ్జ్ చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది అని చెప్పేసి అని అంటే ఏంటా అని చెప్పి చూస్తే నిజంగా బీచ్ మధ్యలో ఆ బ్రిడ్జ్ ఉన్నదండి. ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తే చాలా చాలా బ్యూటిఫుల్ వ్యూ అని చెప్పేసి అని సరే అని చెప్పి బీచ్లోకి మా ఆవిడని తీసుకొని లోపలికి వెళ్ళానండి. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత నాకు అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకోవాలనిపించి రకరకాల ఫోటోలు తీసానండి. ఆ ఫొటోస్ చూడండి ఎంత కామెడీగా ఉన్నాయో. అలాగే ఆ ఫొటోస్ తీసుకుంటూ మా ఆవిడని తిన్నంగా బీచ్లో చూసామండి. అంతే, బీచ్లో ఇద్దరం చక్కగా ములుక్కుంటూ మా ఫ్యామిలీ బీచ్లో స్నానం చేసి అలసిపోయి ఇంటికి వచ్చి స్నానం చేసి అక్కడ ఉన్న ఉయ్యాల్లో అలాగా హాయిగా నిద్రపోయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.